9 భాగాలు. గుడికి వెళ్లి 3 ప్రదక్షిణలు చేసి ఎదురుగా ఉన్న రాముడికి కళ్ళు మూసుకొని భక్తిగా నమస్కారం చేస్తూ, స్వామి, ఈ ఒక్క జాబ్ అయినా నాకు వచ్చేలా చూడు. ప్రతిరోజు జాబ్స్ కోసం తిరగటం, నా పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ తెలిసి బ్యాక్కి రావటం ఇదే జరుగుతుంది. ఆశ్రమంలో ఉండటానికి కూడా కుదిరేలా లేదు స్వామి. బయటికి వచ్చి బ్రతికేంత ధైర్యం నాకు లేదు. ఆశ్రమాన్ని నన్ను నువ్వే కాపాడాలి స్వామి, ప్లీజ్ అని అంటున్నప్పుడే గుడి గంటలు మోగాయి. ఆ గంటల శబ్దానికి టక్కున కళ్ళు తెరిచిన ఇషిక, నాకు తెలుసు స్వామి, నేను కోరితే నువ్వు తప్పకుండా తీర్చేస్తావని. ఎంతైనా నువ్వు నా ఫేవరెట్ గాడ్వి కదా, మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని హుషారుగా చెప్పి, ఒకవేళ నా రాతలో పెళ్లి యోగం ఉంటే మాత్రం నీలాంటి ఏకపత్ని వ్రతుడు, నీలాగే భార్యని ఎంతో ప్రేమగా చూసుకునేవాడే రావాలి స్వామి. ఈ ఒక్క కోరిక మాత్రం టాప్ లిస్ట్లో ఉంచు అని క్యూట్గా మొక్కుకొని పంతులు గారు ఇచ్చిన తీర్థం తాగి బొట్టు పెట్టుకుంటూ మెట్ల వరకు వచ్చిన ఇషికకి ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడబోతున్న భాగ్యలక్ష్మి గారు కనిపించి, అయ్యో అమ్మమ్మ గారు అంటూ పరుగున వెళ్ళి ఆవిడని పట్టుకొని నీళ్లలో కూర్చోబెట్టి పంతులు గారి దగ్గరికి వెళ్ళి కొంచెం తీర్థం తీసుకువచ్చి భాగ్యలక్ష్మి గారికి తాపి ఆవిడ కొంచెం కుదుట పడ్డాక, ఏంటి అమ్మమ్మ గారు ఇది, ఒంటరిగా ఎలా గుడికి వచ్చారు ఈ వయసులో మీరు? పైగా ప్రదక్షిణలు ఏంటి ఈ వయసులో? మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి కానీ ఇలాంటి పనులు పెట్టుకుంటారా అని చిరుకోపంగా అంది. భాగ్యలక్ష్మి గారికి మహాలక్ష్మి ఏ అలంకరణ లేకపోయినా నవ్వుతూ మెరిసిపోతున్న ఇషిక మొహం తన బిహేవియర్ నచ్చి, ఎవరమ్మా నువ్వు? ఈ రోజుల్లో పక్కవాడు ఎలా పోయినా పట్టించుకోరు, అటువంటిది నువ్వు వెళ్ళే పనిని కూడా ఆపుకొని నా కోసం ఆగిపోయావు అని ప్రేమగా తన చెంప మీద చేయి వేసి అడిగారు. నా గురించి ఎందుకులే అమ్మమ్మగారు, మీరు జాగ్రత్త అని ఇషిక చిరునవ్వుతో చెప్పి, మీకోసం ప్రసాదం తీసుకువస్తాను, తినేసి దైవ దర్శనం చేసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అనగానే భాగ్యలక్ష్మి గారు కంగారుగా, వద్దురా తల్లి, ఈరోజు నేను ఉపవాసం, ఏమీ తినకూడదు. నా మనవడి కోసం మొక్కుకున్నాను. ప్రతి శనివారం ఇలా గుడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటాను. ఇంకొక శనివారం మిగిలిపోతుంది అంతే అని అన్నారు చిరునవ్వుతో. ఏ దేవుడు అమ్మమ్మగారు తినకుండా భక్తిగా కొలవమని చెప్పింది? ఏ దేవుడు కూడా తిన్నాకే తమని మొక్కోమని చెప్పారు? మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబం అంతా ఉండి ఉంటుంది కదా, వాళ్ళని బాధ పెడతారా? ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి అమ్మమ్మగారు. మీకంతగా మొక్కులు చెల్లించుకోవాలి అనుకుంటే మీకు కోడలో కూతురో ఉంటారు కదా, వాళ్ళ చేత చేయించుకోండి. నేను ప్రసాదం తీసుకువస్తున్నాను, మీరు తింటున్నారు అంతే అని చెప్పి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఇంటర్వ్యూకి వెళ్ళటానికి వరకు బస్ టికెట్ కోసం ఉన్న 30 రూపాయలతో పులిహోర 2 ప్యాకెట్లు తీసుకువచ్చి తనే స్వయంగా భాగ్యలక్ష్మి గారికి పెడుతూ, ఇంకెప్పుడు ఇలా చేయకండి అమ్మమ్మగారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం. దేవుడైనా సరే మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకుంటేనే ఆయనని కొలవమని చెప్పాడు అని చెప్తూ భాగ్యలక్ష్మి గారికి మొత్తం తినిపించేసి చేయి కడుక్కొని వచ్చి, వెళ్ళగలరా లేకపోతే నేను మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేయాలా అని అనుమానంగా అడిగింది. నిన్ను చూస్తుంటే చాలా నచ్చేస్తున్నావు తల్లి. నాకు మనవడు ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుంటావా అని ఆవిడికి తెలియకుండానే అడిగేశారు. ఇషిక గురించి తెలుసుకోకుండానే ఎందుకో ఇషిక రూపం, తన మంచితనం, బిహేవియర్ నచ్చేసి. హహహ, అమ్మమ్మ గారు, నాలాంటి అమ్మాయిని ఎవరు అంత త్వరగా కోడల్ని చేసుకోరు. నేను ఒక అనాథని అని అనగానే భాగ్యలక్ష్మి గారి మొహం చిన్నబోతే వెంటనే ఆవిడ నోట్లో నుంచి వచ్చే మాటలు వినలేక, వదిలేయండి అమ్మమ్మగారు, నాకు ఇవన్నీ అలవాటే. మిమ్మల్ని దింపమంటారా లేదంటే మీరు వెళ్ళగలరా? నాకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి, అందుకే అడుగుతున్నాను అని అడిగింది ఇషిక. భాగ్యలక్ష్మి గారికి ఇషిక బిహేవియర్ కానీ తన ఫేస్ కానీ నచ్చింది కానీ ఆవిడ కోరుకున్నట్టు వెనక కుటుంబం లేకపోవటంతో మనసులో చిన్న బాధ చేరి, డ్రైవర్ ఉన్నాడు, తీసుకువెళ్తాడు అని అనగానే, సరే అమ్మమ్మగారు, అయితే డ్రైవర్ని పిలవండి అని చెప్పింది ఇషిక. నేను ముందు దైవ దర్శనం చేసుకుంటాను అని అన్నారు భాగ్యలక్ష్మి గారు. సరే రండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను అని ఇషిక పైకి లేచి చేయి చాపగానే ఆవిడ ఏం ఆలోచించకుండా ఇషిక చేతిలో చేయి వేసి తను జాగ్రత్తగా నడిపిస్తుంటే దైవ దర్శనం చేసుకుంటూ మనసులో, స్వామి, ఎందుకు ఎప్పుడూ లేనిది నాకు ఈ అమ్మాయి ఇంతలా నచ్చేసింది? నేను కోరుకున్న లక్షణాలు ఉన్నాయి కానీ కోరుకున్న సంబంధమైతే కాదు, మరి ఎందుకు నా మనసులో ఈ ఆలోచన పుట్టించావు
అని కళ్ళు మూసుకొని అడుగుతుండగా ఇషిక భాగ్యలక్ష్మి గారి భుజం మీద తడుతూ ఉంటే కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న హారతి తీసుకొని తీర్థం తాగాక వెళ్దామా అని అనటంతో సరే అని చెప్పి భాగ్యలక్ష్మి గారిని జాగ్రత్తగా కింద వరకు తీసుకువచ్చి డ్రైవర్ కంగారుగా ఎదురుగా రావటంతో ఇషిక కోపంగా, మీరు అమ్మమ్మతో పాటు ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంకొకసారి ఇలా ఒంటరిగా వదిలేయకండి. పొరపాటున నేను చూడకపోయి ఉంటే అమ్మమ్మ గారు ఈరోజు ఎంత ప్రమాదంలో పడేవారు అని ఆవిడ పడే సమయంలో పక్కనే ఉన్న చిన్న గట్టు లాంటిది గుర్తు చేసుకుని చిరుకోపంగా చెప్పి, మీరు బయలుదేరండి అమ్మమ్మ గారు అని అంది ఇషిక. నేను నిన్ను డ్రాప్ చేస్తానురా, ఇంతకీ నీ పేరు కూడా అడగలేదు అని చిరునవ్వుతో అన్నారు భాగ్యలక్ష్మి గారు. ఇషిక చిరునవ్వుతో ఇషిక అని చెప్పి, నేను వెళ్తాను అమ్మమ్మగారు, మీరు ఎటు వెళ్ళాలో ఏమో, అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వలేను అని అంది మొహమాటంగా. భాగ్యలక్ష్మి గారు అడ్రస్ చెప్పమని అడిగితే తప్పక ఇషిక తను వెళ్లాల్సిన ప్లేస్ చెప్పగానే, మేము అటే వెళ్తున్నాము, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాము రా ఇషిక, నాకింత సహాయం చేసిన నీకు నేను హెల్ప్ చేయకపోతే ఎలా చెప్పు, రామ్మా అని బలవంతం చేయటంతో ఇషిక మొహమాటంగానే వాళ్లతో పాటు కారులో కూర్చుంది. వెళ్తున్నంతసేపు భాగ్యలక్ష్మి గారు ఇషికని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఇషిక చిరునవ్వుతో సమాధానాలు చెప్తుంది. ఇంతలో ఇషిక తను వెళ్ళవలసిన ప్లేస్ రాగానే డ్రైవర్ కార్ ఆపటంతో ఇషిక కార్ దిగి, థ్యాంక్ యూ అమ్మమ్మ గారు, మీకు అనవసరంగా ట్రబుల్ ఇచ్చాను, జాగ్రత్త, ఇంకొకసారి మాత్రం ఎవరినైనా తోడు తీసుకునే గుడికి వెళ్ళండి, ఇలా ఒంటరిగా మాత్రం వెళ్ళకండి అని మరీ చెప్పి చెంగుమంటూ లోపలికి వెళ్ళిపోగానే భాగ్యలక్ష్మి గారు ఇషిక గురించి ఆలోచిస్తూనే ఇంటికి పద అని అన్నారు. ఆఫీస్లోకి అడుగుపెట్టిన ఇషిక ఆఫీస్ ఇంటీరియర్ రిసెప్షన్లో చూసి కళ్ళు పెద్దవి చేసి, బాబోయ్, ఈ ఇంటీరియర్ ఏంటి ఇంత క్లాసీగా ఉంది, ఇంతవరకు నేను వెళ్ళిన ఏ ఆఫీస్లోని ఇంత క్లాసీగా రిసెప్షన్ దగ్గర అయితే లేదు అని అనుకుని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డిజైనర్గా ఇంటర్వ్యూ సెక్షన్ ఎక్కడో కనుక్కుంటే అది 3rd ఫ్లోర్ అని తెలిసి సరే అని బుర్ర గిరిగిరా ఊపి భయంగానే లిఫ్ట్లో వెళ్ళటానికి అన్నట్టు లిఫ్ట్ వైపు కదిలింది. అప్పటికే ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయ్యింది. భాగ్యలక్ష్మి గారి దగ్గర ఆలస్యం అవ్వటం వలన ఇషిక ఆఫీస్కి వచ్చేసరికి ఆలస్యమైంది. అప్పుడే తన క్యాబిన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మానిటర్లో ఇషికని చూసిన ఇవాన్ కళ్ళు పెద్దవయ్యి, ఇదేంటి ఇది ఇక్కడ ఉంది అని అనుకుంటూ లిఫ్ట్లో తను ఎన్నో ఫ్లోర్ వెళ్తుందో చూస్తూనే ఉన్నాడు. 3rd ఫ్లోర్లో దిగగానే ఇంటర్వ్యూకి వచ్చిందని ఈజీగా అర్థం చేసుకొని, చెప్తా దీని పని అని నవ్వుకుంటూ వెంటనే ఇంటర్వ్యూ చేస్తున్న గోపికి ఫోన్ చేసి ఇషిక వేసుకున్న డ్రెస్ కలర్ గురించి చెప్పి, ఆ అమ్మాయికి తప్పకుండా జాబ్ రావాలి, తన టాలెంట్ చూసి ఏ జాబ్కి ఫిట్ అవుతుందో ఆ జాబ్ ఇవ్వు, వేకెన్సీ లేకపోయినా పర్వాలేదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. గోపి భయంగానే ఓకే సార్ అని చెప్పి ఇషిక టర్న్ వచ్చినప్పుడు తనని ఇంటర్వ్యూ చేసి డిజైన్ వేయమన్నప్పుడు తనకి వచ్చిన డిజైన్ వేసి చూపించగానే ఇషిక ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్న స్టేజ్లో ఉండటంతో తనని అసిస్టెంట్ డిజైనర్గానే అపాయింట్ చేశాడు గోపి. అపాయింట్ చేశాక అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటున్నప్పుడు ఇషిక ఎంతో సంతోషంగా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈ జాబ్ నాకు వస్తుందని అస్సలు ఊహించలేదు అని కృతజ్ఞతగా అంది. గోపి చిన్న చిరునవ్వుతో, నాకు కాదు చెప్పాల్సింది మా సార్కి, మిమ్మల్ని మా సార్ అపాయింట్ చేయమన్నారు అని అనగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, అంటే సార్కి నేను తెలుసా అని అడిగింది. తెలియదమ్మా, అది మాత్రం నాకు సార్ చెప్పారు మిమ్మల్ని అపాయింట్ చేయమని, మీ టాలెంట్ చూసి ఏ జాబ్ అయితే మీకు సెట్ అవుతుందో ఆ జాబ్ ఇవ్వమన్నారు, మీరు వచ్చిన జాబ్కి మీరు సెట్ అయ్యారు, అందుకే ఇచ్చాను. అందరిలో కల్లా మీరే బెస్ట్గా పెర్ఫామ్ చేశారు, సో మీ టాలెంట్ చూసే ఇచ్చాను తప్ప సార్ చెప్పారని మాత్రం నేను జాబ్ ఇవ్వలేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అవునా సార్, అయితే నేను ఒక్కసారి సార్తో మాట్లాడచ్చా అని రిక్వెస్టింగ్గా అడిగింది ఇషిక. నేను అడిగి చూస్తాను అని గోపి తన దగ్గర ఉన్న ఆఫీస్ ఫోన్ నుంచి ఇవాన్ క్యాబిన్లోని ఇంటర్కమ్కి కాల్ చేశాడు. అప్పటి వరకు ఇషిక చేసేవి ఫుటేజ్లో చూస్తూ అర్థం చేసుకుని తనకి చేస్తుంది గోపిని అని అర్థం చేసుకుని ఆ కాల్ లిఫ్ట్ చేయకుండా
ఆ అమ్మాయి నన్ను కలవాలి అనుకుంటే మాత్రం నో చెప్పేయి గోపి. కలవాల్సిన టైం వచ్చినప్పుడు మేమే కలుస్తాము అని సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేయటంతో గోపి ఆశ్చర్యపోయి ఇషిక తనని కదిలించటంతో సర్దుకొని, సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు, ఎలానో నువ్వు ఇక్కడే కదా జాయిన్ అవ్వబోయేది, సో ఎప్పుడైనా నువ్వు కలుసుకోవచ్చు, ఇప్పటికి వెళ్ళు, ఎల్లుండి నుంచి నీ జాయినింగ్ ఉంటుంది. మర్చిపోవద్దు, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా విను అని చెప్పి ఇషికని పంపించేశాడు. ఇవాన్ చెప్పటం వలన ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి మరి ఇషిక అడ్వాన్స్ తీసుకుని ఎంతో సంతోషంగా ఆశ్రమానికి చేరి మేనేజర్కి ఉద్యోగం వచ్చిందన్నట్టు చెప్పగానే మేనేజర్ సంతోషించి, చాలా ఆనందంగా ఉంది ఇషిక, కనీసం నువ్వైనా జీవనాధారం చూసుకున్నావు, వారం రోజుల్లో ఈ ఆశ్రమం నుండి మనం వెళ్ళిపోవచ్చు, ఆలోపు నువ్వు మంచి హాస్టల్ వెతుక్కో అని అన్నారు. ఎందుకమ్మా మనం మన ఆశ్రమాన్ని వదిలేయాలి, కోర్టులో కేసు వేస్తే సరిపోతుంది కదా, ఈ ఆశ్రమం కొన్ని సంవత్సరాల క్రితం మనకి రాసి ఇచ్చింది, అటువంటిది ఇప్పుడు ఎవరో వచ్చి లాగేసుకుంటే ఎందుకు చూస్తూ ఉండటం చెప్పమ్మా, మంచి లాయర్ని పెట్టి కేసు వాదిద్దాం అమ్మా, ఖచ్చితంగా మనకి ఆశ్రమం తిరిగి వస్తుంది అని అంది ఇషిక. నీకు తెలియదు ఇషిక, పెద్దవాళ్ళ గురించి, వాళ్ళు ఏదైనా చేయగలరు, లైక్ ఈ ఆశ్రమం పేరు మీదే లేదని రాసి లేదని కూడా నిరూపించగలరు, ఈ లోకం మొత్తం కూడా డబ్బు మాయ ఇషిక, డబ్బు ఉంటే అందరూ వంగి వంగి మరీ సలాం చేస్తారు, అదే డబ్బు లేని మనలాంటి వాళ్ళని అనాథల్ని చూస్తే చీప్గా చూస్తూ పక్కకి తోసేస్తారు, ఈ కాలంలో సమాజమే అలా తయారైంది, ఈ చిన్నపిల్లల్ని చూసి కూడా ఉదయం వచ్చిన అతను కనీసం డొనేషన్ ఇవ్వటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే అర్థం కావట్లేదా డబ్బున్న వాళ్ళ సంగతి. ఇంకా చెప్పాలంటే అతనే నీకు యాక్సిడెంట్ చేసి అతనే ట్రీట్మెంట్ ఇప్పించి తిరిగి అతనే నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నాడంటే హీ వాజ్ ఏ సెల్ఫిష్ మ్యాన్, అతని దగ్గర జాగ్రత్తగా ఉండు, నాకెందుకు అతను కరెక్ట్గా అనిపించటం లేదు అని హెచ్చరించారు. అలాగే అమ్మా, కానీ ఈ ఆశ్రమం కోసం ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, మనం చేతనైనంత వరకు పోరాడుదామమ్మా, ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవటం ఏం బాలేదు అని అంది ఇషిక. చూద్దాం, మన శాయశక్తులా ప్రయత్నిద్దాం అతన్ని కన్విన్స్ చేయటానికి, అవ్వకపోతే చేసేదేమీ లేదు, ఇక్కడ ఉన్న అందరినీ వేరే వేరే ఆశ్రమాలకి పంపించేయటమే, ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి కట్టేయటమే, అంతకుమించి మరో మార్గం నాకేమీ కనిపించటం లేదు ఇషిక. ఆ దేవుడే దిగివచ్చి వరం ఇస్తే తప్ప మనం ఇక్కడ ఉండలేము అని భారంగా నిట్టూర్పు విడిచి చెప్పి, సరేలే ఇవన్నీ నీకెందుకు, వెళ్ళి నీ పని చూసుకోపో, వీటి గురించి ఆలోచించకు, నేను చూసుకుంటాను అని అన్నారు. ఇషిక సరే అని తల ఊపి మౌనంగా లోపలికి నడుస్తూ, ఎవరైనా హెల్ప్ చేస్తారా మాకు, ఒక్కసారి నన్ను డబ్బులు అడగటానికి వచ్చిన సార్ని డొనేషన్ కోసం అడుగుదామా అని ఒక్క క్షణం అనుకుంది. కానీ ఇవాన్ మాట తీరు, యాటిట్యూడ్ గుర్తు చేసుకొని, అతను డొనేషన్ ఇవ్వటం కాదు కదా, ఇంకా చీప్గా చూస్తాడు, వద్దు, ఇప్పటికే ఒకడి వల్ల ప్రాబ్లంలో పడ్డాను, ఇంకొకడు నన్ను కావాలని అడుగుతున్నాడు, మరొకడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు డబ్బుల కోసం. ఏంటో ఈ మగవాళ్ళందరూ ఎందుకు ఇలా ఉంటారో నాకేం అర్థం కావట్లేదు అనుకొని తనకిచ్చిన ఆ రూమ్లోకి వెళ్ళి సర్టిఫికెట్స్ అన్ని జాగ్రత్తగా పెట్టి ముందుగా ఫ్రెష్ అయ్యి పాత డ్రెస్ ఒకటి వేసుకొని కిచెన్లోకి వెళ్ళింది హెల్ప్ చేయటానికి. ఇషిక వెళ్ళిపోయాక ఇవాన్ నవ్వుకుంటూ, రేపు నీ దగ్గరికి వస్తాను మిస్ ఇష్క, చూద్దాం నువ్వెలా రియాక్ట్ అవుతావో అని నవ్వుకుంటూ ఉండగా నిషా పర్మిషన్ కూడా లేకుండా డోర్ తోసుకుంటూ లోపలికి వచ్చి, ఇవాన్, ఆ కెమెరామ్యాన్ చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఒకసారి వచ్చి చూడవా అని అడిగింది యాటిట్యూడ్గా. నిషా రాగానే ఇవాన్ నార్మల్ అయిపోయి, నేను కాల్ చేసి మాట్లాడుతాను, ప్రెజెంట్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పటంతో నిషా కళ్ళు చిన్నవి చేసి ఇవాన్ వైపు చూస్తూ, ఏమైంది ఇవాన్ నీకు, ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లం ఉందంటే స్వయంగా నువ్వే వచ్చి సాల్వ్ చేసుకునేవాడివి, మరి ఇప్పుడు వర్క్ ఉందని అంటున్నావు ఏంటి అని ఎందుకు అనుమానంగా అనిపించి అడిగింది. అన్నీ నీకు చెప్పాలా ఏంటి నిషా, వెళ్ళు అని సీరియస్ అవ్వటంతో నిషా తన హీల్స్ టెక్టకా కొడుతూ బయటికి వచ్చి పళ్ళు నూరుకుంటూ, ఇవాన్
నువ్వు రోజు రోజుకి మారిపోతున్నావు. ఈ మార్పుకి కారణం ఏంటి? పెళ్లి ప్రపోజల్కి నేను ఒప్పుకోనందుక? లేదంటే ఉదయం చూసిన అమ్మాయా? అది కూడా కాదంటే మీ నాని నీకు బ్రెయిన్ వాష్ చేసిందా అని ఆలోచిస్తూనే ఫోటోషూట్ కోసం వెళ్ళిపోయింది. ఇక ఇవాన్ కెమెరామ్యాన్కి ఫోన్ చేసి ఫొటోస్ చాలా నీట్ అండ్ ప్యూర్గా కనిపించాలి అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. నైట్ ఇంటికి వెళ్ళిన ఇవాన్కి సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న భాగ్యలక్ష్మి గారు కనిపించి కదిలిస్తే మళ్ళీ పెళ్లి కోసం ఎత్తుతారేమోనని మౌనంగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని తన వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని డిన్నర్ కోసం కిందకి వచ్చినా సరే భాగ్యలక్ష్మి గారు ఇంకా ఆలోచిస్తూ ఉండటం చూసి నాని అంటూ ఆవిడ పక్కన కూర్చొని, ఏమైంది నాని, ఈరోజు నేను వచ్చినా పట్టించుకోలేదు, ప్రతిరోజు రాగానే ఆపి మరీ పెళ్లి గురించి అడిగేదానివి కదా అని అనుమానంగా అడిగాడు ఇవాన్. అప్పుడే రూమ్లో నుంచి వస్తున్న సుందరం గారు నవ్వుతూ, ఏమీ లేదురా మనవడా, మీ నానికి ఉదయం గుడిలో ఒక అమ్మాయి కనిపించిందంట, నీకు కరెక్ట్గా సెట్ అవుతుందని అనిపించిందంట, దాని గురించి ఆలోచిస్తుంది, కానీ ఆ అమ్మాయి అనాథన్ అంట అని అనగానే ఇవాన్ మొహం మొత్తం ఒకలా పెట్టి, ఏమైంది నాని నీకు, అనాథని నాతో కలపటం ఏంటి, ఇలాంటి పనులు చేయకు, అయినా నీకు కూడా అలాంటి వారు నచ్చరు కదా అని అడిగాడు. ఇన్ని రోజులు అలానే అనుకున్నారా, కానీ ఆ అమ్మాయి ఎంత అనుకోగా ఉందో తెలుసా, నాకైతే భలే నచ్చేసింది. చివరికి తన అనాథ అని తెలియగానే నేను మాట్లాడటం మానేస్తే ఆ అమ్మాయి కొంచెం కూడా బాధపడకుండా నన్ను కేర్ చేస్తూ దర్శనం కూడా చేయించింది. ఎందుకో తెలియదు, ఆ అమ్మాయి నా మనసులో నుంచి వెళ్ళటం లేదు అని అంటూ ఉండగానే వైదేహి గారు నైట్ టైం కూడా లైట్ మేకప్ వేసుకొని నైటీ వేసుకొని బయటికి వస్తూ, అలాంటి అనాథల గురించి అస్సలు ఆలోచించకూడదు అత్తయ్య, వాళ్ళు మనలాంటి వాళ్ళని ట్రాప్లో పడేయటానికి ఎంతో మంచి వాళ్ళలాగా నటిస్తారు అంతే. మీరు ఏదైనా ఆలోచించండి, కానీ నా ఒక్కగానొక్క కొడుకుకి ఒక అనాథని తీసుకువచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన మాత్రం చేయకండి. నేను ఎప్పటికీ దీనికి ఒప్పుకోను అని ఖరాఖండిగా చెప్పారు. ఆవిడ వెనకే వచ్చిన సంతోష్ గారు కూడా, అవునమ్మా, వైదేహి చెప్పింది నిజమే, మన కుటుంబం పరువు ప్రతిష్ట పెంచే అమ్మాయి మన ఇంటి కోడలిగా రావాలి, కానీ ఇలాంటి అలగా వాళ్ళు కాదు, ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపోమా నువ్వు అని చెప్పడంతో భాగ్యలక్ష్మి గారు ఒక నిట్టూర్పు విడిచి, సరేలే పదండి డిన్నర్ చేద్దాం అని డిన్నర్కి కూర్చున్నారు. ఇవాన్ మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు భాగ్యలక్ష్మి గారికి అంతగా నచ్చిన అమ్మాయి ఎవరు అని. ఆ ఆలోచన రాగానే ఇవాన్ కళ్ళల్లో కనిపించిన రూపం ఇషికది. తను కూడా అనాథ అని తనతో చెప్పినప్పుడు మొహం చిన్నబుచ్చుకోవటం గుర్తు చేసుకుని మనసంతా ఎందుకో భారంగా మారుతూ ఉంటే వెంటనే తల విదిలించి, అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచించకూడదు, ఏదో కష్టంలో ఉంది కాబట్టి జాబ్ ఇచ్చాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని తనకి తానే చెప్పుకుంటూ డిన్నర్ చేశాక రూమ్లోకి వెళ్ళిపోయాడు. అలా రూమ్కి వెళ్ళిన ఇవాన్ చాట్ బోర్డ్ ముందు నిలబడగానే అందమైన శారీ డిజైన్ చేయాలనిపించింది. అలా శారీ డిజైన్ పెన్సిల్తో గీస్తూ ఎవరికైతే బాగుంటుందని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న ఇవాన్ కళ్ళకి ఎదురుగా ఇషిక అందమైన చిరునవ్వుతో కనిపించగానే, ఈ అమ్మాయికి ఒకసారి ట్రై చేసి చూద్దాం అంటూ డిజైన్ గీయటం స్టార్ట్ చేశాడు. ఆ డిజైన్లో ఉన్న శారీని ఇషిక రెండోసారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కట్టుకుంది. ఇవాన్తో పెళ్లి జరిగిన తర్వాత డిజైన్ గీయటం కంప్లీట్ కాగానే కలరింగ్ తర్వాత వేసుకోవచ్చని ఆ డిజైన్ తనకి బాగా నచ్చటంతో దానిని ఫోన్లో కూడా కాపీ చేసుకొని ప్రశాంతంగా బెడ్ ఎక్కేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవాన్లో ఇషికని కలవాలన్న ఎగ్జైట్మెంట్ వచ్చేసి త్వరగా రెడీ అయి టిఫిన్కి కూర్చున్న టైంలో నిషా తిప్పుకుంటూ లోపలికి వచ్చింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ. నిషాని చూడగానే భాగ్యలక్ష్మి గారు మూతి 3 వంకర్లు పోతే మిగిలిన వాళ్ళు నార్మల్గా విష్ చేశారు. ఇక నిషా ఇవాన్ పక్కనే కూర్చుని ఇవాన్తో పాటు ఓట్స్ తినేసి వెళ్దామా అనగానే ఓకే అన్నట్టు తల ఊపి ఇవాన్ కారులో బయలుదేరారు.
నిన్నటిలానే ఇషిక ఉన్న ఆశ్రమం వైపు కారు వెళ్ళటం గమనించిన నిషా పళ్ళు నూరుకుంటూ ఈరోజు కూడా ఆశ్రమానికి అని అడగగానే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నిషా, నా పర్సనల్లోకి ఎంటర్ కాకు అని నేను చాలాసార్లు చెప్పాను. మనకి పెళ్ళైనా సరే నా పర్సనల్ స్పేస్లో నువ్వు వేలు పెట్టకూడదని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు గుర్తు. మర్చిపోతే మరోసారి ఇస్తాను అని బేస్ వాయిస్లో అనగానే నిషా సర్దుకొని కూర్చుంది. అలా ఆశ్రమం ముందు కారు ఆపి కిందకి దిగాడు ఇవాన్. ఆ రోజు ఇవాన్ కోసమే ఎదురు చూస్తుంది అన్నట్టు ఇషిక ఆశ్రమం గేట్ దాటి 10 అడుగులు ముందుకు వేసిన వెంటనే వచ్చే అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉంది. ఇవాన్ లోపలికి అడుగు పెట్టగానే బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆకాశంలోకి చూస్తూ క్యూట్గా ఆలోచిస్తూ ఉన్న ఇషిక రూపం కళ్ళల్లో ముద్రించుకుపోయింది. తనని అలా చూడగానే ఇవాన్ పెదవుల్లో ఆటోమేటిక్గా చేరిన చిరునవ్వుతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఇషికని చేరి, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా అని హస్కీ వాయిస్లో ఇషిక చెవి దగ్గర తన పెదవులు తగలకుండా తగిలిస్తూ అడిగాడు. సడన్గా ఒక మగాడి మాటతో పాటు పెదవుల స్పర్శ కూడా తగలటంతో ఇషిక ఉలిక్కిపాటుగా గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోతుంటే ఇవాన్ తన నడుము చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కొని కేర్ఫుల్ అని అన్నాడు చిరుకోపంగా. ఇషిక ఇవాన్ కళ్ళల్లోకి చూసేసరికి ఆ కళ్ళు తనకేవో చెప్తున్నట్టు అనిపించి ఆ కళ్ళల్లోకి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోతే ఇవాన్ కూడా ఇషిక కళ్ళల్లో ఏదో మాయ ఉన్నట్టు తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. ఇషిక అరిచిన అరుపు విన్న మేనేజర్ కారులో నుంచి ఏం చేస్తున్నాడని చూడ్డానికి ట్రై చేస్తూ ఉన్న నిషా ఇద్దరు ఉలిక్కిపడి ఏమై ఉంటుంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆలోపే పిల్లలు వాళ్ళ దగ్గరికి చేరి చప్పట్లు కొడుతూ ఉన్నా వాళ్ళు మాత్రం ఈ లోకంలోకి రాలేకపోయారు. అంతలా ఒకరి కళ్ళ మాయాజాలంలో మరొకరు మునిగిపోయి ఉన్నారు. ఇంతలో అక్కడికి చేరిన మేనేజర్ వాళ్ళిద్దరిని అలా చూసి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేస్తే నిషా పళ్ళు నూరుకుంటూ ఖచ్చితంగా ఇవాన్ ఇషికకి అట్రాక్ట్ అవుతున్నాడని ఈజీగా అర్థం చేసుకుని అది అక్కడితో కట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యి ఇవాన్ అంటూ గట్టిగా అరిచింది. నిషా అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరు తమ పొజిషన్ చూసుకుని ఇబ్బందిగా దూరం జరగగానే నిషా ఇవాన్ దగ్గరికి వచ్చి, ఏం జరిగింది ఇవాన్? ఈ అమ్మాయి నిన్నేమైనా చేసిందా? ఎందుకు తనని పట్టుకున్నావు అని కోపం అసహ్యం కలగలిపి ఇషిక వైపు చూస్తూ అడిగితే ఇషిక భయంగా ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ చిరునవ్వుతో తన కళ్ళల్లోకి చూస్తూనే, లేదు, నేనే తనని పడేసి మరీ పట్టుకున్నాను అని చెప్పి తనేం మాట్లాడాడో అర్థం చేసుకుని తల విదిలించి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి చూసి సారీ అని పొలైట్గా చెప్పి ఇషికతో పర్సనల్గా మాట్లాడాలి, అలా పక్కకి వెళ్దామా అని అడిగాడు. ఇషిక భయంగానే మేనేజర్ వైపు చూసింది. మేనేజర్ కోపంగా, ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడండి సార్, అలా పక్కకి తీసుకువెళ్ళటం సభ్యత కాదు అని అనగానే ఇవాన్ సీరియస్గా మేనేజర్ వైపు చూస్తూ, అయితే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము మాట్లాడుకుంటాం అని అన్నాడు. మేనేజర్ ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు చూస్తూ ఉంటే నిషా పళ్ళు నూరుకుంటూ, వాట్ ఆర్ యూ టాకింగ్ ఇవాన్ అని అడిగింది. అప్పటికే పిల్లలందరూ అక్కడి నుంచి భయపడి దూరంగా వెళ్ళిపోయారు. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళి కారులో కూర్చోపో, నేను వస్తాను అని సీరియస్గా చెప్పి మేనేజర్ వైపు చూస్తూ, మీ అమ్మాయిని నేనేమి కొరుక్కు తినను, మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్పటంతో మేనేజర్ కోపంగా ఇవాన్ వైపు చూస్తూనే ఇషికతో జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాక ఇవాన్ ఇషిక వైపు యాటిట్యూడ్ స్మైల్తో చూస్తూ చేతులు కట్టుకుని, నా మనీ అని అడిగాడు. అంటూ ఇషిక తన దాడబాటుని కప్పిపుచ్చుకుంటూ ముందుకు పడిన ఆ జుట్టుని చెవి వెనక పెట్టుకుంటూ ఓరగా కళ్ళెత్తి, మీ మనీ ఇవ్వటానికే సార్ నేను ఇక్కడ ఉంది, కానీ ఆలోపే ఏదేదో జరిగిపోయింది అని భయంగా చెప్తూ ఇవాన్ ఎదురుగా నిలబడింది. ఇవాన్ తన భయం చూసి మనసులో నవ్వుకుంటూ, ఓకే, జరిగిందేదో జరిగిపోయింది వదిలే, బట్ నా స్పర్శ ఎలా ఉంది అని టీజింగ్ వాయిస్లో అడిగాడు. ఆ మాటకి ఇషిక కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని తడబడుతున్న గొంతుతో అడుగుతుంటే ఇవాన్ సేమ్ కన్నింగ్ స్మైల్తో, మరి ఎందుకు నా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయావు? నేను గమనించాను, నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ చుట్టూ ప్రపంచం మర్చిపోవటం. నీ కళ్ళు నాకు ఏవో భావాలు తెలియచేయటం. ఇంతకీ ఏం భావాలు అవి? నాకు మొదటిసారి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావటం, సో అంతగా తెలియదు. నువ్వు చెప్తే తెలుసుకుందామని వెయిట్ చేస్తున్నాను, చెప్తావా అని మరోసారి టీజింగ్ వాయిస్లో అడిగాడు.
ఇవాన్ మాటలకి ఇషిక భయపడిపోయి, బాబోయ్, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు సార్, నాకు ఇవేమీ తెలియదు. ప్లీజ్ సార్, మీకు ఇలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడే మనసులో నుంచి తీసేయండి. అండ్ నేను మీ స్పర్శని ఎంజాయ్ చేయలేదు. ఇవి మీవి అంటూ ఇవాన్ చేతిలో మనీ పెట్టేసి, మీకు నాకు రామ్ రామ్, ఇకపై మీరు నన్ను కలవటానికి రాకండి అని అక్కడి నుంచి పారిపోయేలోపు ఇవాన్ ఇషిక చుట్టూ చేయి వేసి, ఎక్కడికి పారిపోతున్నావు? ఒక్కసారి నా చేతికి చిక్కితే తప్పించుకోలేరు ఎవరూ కూడా. సో నా నుంచి పారిపోయే ప్రయత్నం చేయకు అని చెప్పి తనని స్టడీగా నించోబెట్టి తన కోట్ నుంచి చెక్ బుక్ తీసి, నిన్న మీ మేనేజర్ నన్ను డొనేషన్ ఇవ్వమని అడిగింది. నేను కంగారులోనో చెప్పేశాను. అప్పటి పరిస్థితుల్లో అది అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ తర్వాత ఆలోచిస్తే నా మీద నాకే సిగ్గుగా అనిపించింది. నాకు తెలుసు మీరు ఎటువంటి పరిస్థితుల్లో డొనేషన్ అడుగుతారు అనేది అని చెప్తూనే చెక్ బుక్లో 10 lakhs రాసి ఇషిక చేతుల్లో పెడుతూ, ఇవి మీ మేనేజర్కి ఇచ్చే అండ్ జాబ్లో జాయిన్ అయ్యావా అని ప్రొఫెషనల్గా అడిగాడు. ఇషిక ఇవాన్ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి ఆ చెక్ వైపు ఇవాన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉందే తప్ప ఇవాన్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలన్న విషయం కూడా మర్చిపోయింది. ఇషిక నుంచి ఎంతకీ సమాధానం రాకపోవడంతో ఇవాన్ ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఇషిక చేతిని గట్టిగా నొక్కి పట్టుకుని, అడిగిన దానికి సమాధానం చెప్పడం కూడా తెలియదా అని సీరియస్ అయ్యాడు. ఇవాన్ తన చేయి పట్టుకోగానే ఇషిక చిన్నగా నొప్పికి మూలుగుతూ, సార్ ప్లీజ్ వదలండి అని ఇవాన్ చేతి నుంచి తన చేతిని విడిపించుకొని, జాయిన్ అయ్యాను కాబట్టే కదా సార్ మీకు మనీ ఇస్తున్నాను అండ్ ఈ చెక్కి థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు పెద్ద మనసు చేసుకుంటే తప్ప మాలాంటి వాళ్ళు బ్రతకలేరు సార్. నిజంగా మిమ్మల్ని డొనేషన్ అడుగుదాం అనుకున్నాను, కానీ నిన్న మొన్న మీరు చూపించిన యాటిట్యూడ్కి మాలాంటి వాళ్ళని మీరు చూడటమే ఎక్కువ. ఇక డబ్బులు అడిగితే ఇంకా చీప్గా చూస్తారేమోనని భయపడి వెనక్కి తగ్గాను అని అనటం ఆలస్యం. ఇవాన్ ఇషిక 2 బుగ్గలు ఒత్తి పట్టుకొని, నేను నిన్ను చీప్గా చూశానా అని కోపంగా అడిగాడు. ఇవాన్ ఎందుకు తనతో అలా సీరియస్గా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాని ఇషిక సార్ అని ముద్దుగా పిలుస్తూ ఇవాన్ చేతుల్లో నుంచి తన బుగ్గలు విడిపించుకొని, ఒక్కసారి మీరు నాతో ప్రవర్తించింది గుర్తు చేసుకొని చెప్పండి సార్, మీకే అర్థమవుతుంది అని చెక్కి థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్తే నేను లోపలికి వెళ్ళాలి అని ఇవాన్ తనతో హార్ష్ బిహేవ్ చేస్తూ ఉంటే తట్టుకోలేక అక్కడి నుంచి ముందుకి కదిలింది. ఇవాన్ సైడ్ స్మైల్తో వెళ్తున్న ఇషిక వైపు చూస్తూ, ఎక్కడికి పోతావే? తిరిగి తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని అనుకొని యాటిట్యూడ్గా నడుచుకుంటూ కారులో కూర్చున్నాడు. నిషాకి ఇవాన్ని క్వశ్చన్ చేయాలని అనిపిస్తూ ఉన్నా ఇంతకుముందే ఇవాన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉండటంతో తనలేని ఫ్రస్ట్రేషన్ తనలోనే దాచుకుంటూ కష్టంగా నార్మల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఇవాన్ పక్కనే ఉన్న నిషాని కూడా పట్టించుకోకుండా ఇషిక ఆలోచనలలోనే కూరుకుపోతూ తన గురించి ఆలోచిస్తూ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు నిషాని పట్టించుకోకుండా. ఇక ఇషిక ఆ చెక్ సంతోషంగా తీసుకువెళ్ళి మేనేజర్ గారి చేతిలో పెట్టి, నా దగ్గరికి వచ్చినసారి ఈ చెక్ ఇవ్వమని చెప్పాడు అమ్మా. మనం అనుకునేంత చెడ్డవాడేమీ కాదు అతను. ఈ డబ్బుతో కనీసం నెల రోజులైనా మనం తిండికి భయం లేకుండా బ్రతకచ్చు. ఈ 10 లక్షలు జాగ్రత్తగా ఉంచండి అమ్మా అని అంది. నిజంగానా ఇషిక? నిజంగానే అతను ఈ చెక్ ఇచ్చారా అని ఆశ్చర్యంగా మేనేజర్ అడుగుతుంటే, నిజమమ్మా, నేను కూడా ఊహించలేదు అతను ఇలా సడన్గా డొనేషన్ ఇస్తాడని అని హుషారుగా అంది. సరేలే, అతను ఎలాంటి వాడైతే మనకెందుకు? కష్టంలో సహాయం చేశాడు, మనకి దేవుడు లాంటివాడు. అతను మరోసారి వస్తే నాకు చెప్పు, థ్యాంక్ యూ చెప్తాను. అండ్ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఆలోచించి ఆవిడ దగ్గర ఉన్న 500 ఇషిక చేతుల్లో పెట్టి, వీటితో మంచి జతలు 2 తెచ్చుకో, ఆఫీస్కి వెళ్ళేదానివి బాగుండాలి కదా అని అన్నారు. వద్దమ్మా, ఈ 500 ఉంటే మరొక పూట మనం హ్యాపీగా తినచ్చు అని ఇషిక తిరిగి ఆ డబ్బులు మేనేజర్ చేతిలో పెట్టి, నెలాఖరులో జీతం వస్తుంది కదా అప్పుడు తీసుకుంటాను, అప్పటి వరకు ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాను అని మేనేజర్ గారు ఏదో అనబోతూ ఉంటే, ఇంకేం చెప్పొద్దమ్మా అని చెప్పి సంతోషంగా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత రోజు అనుకున్నట్టుగానే ఆఫీస్కి చేరుకున్న ఇషికకి అపాయింట్మెంట్ ఆర్డర్ మేనేజర్కి ఇచ్చేశాక ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి మేనేజర్ తనని తీసుకువెళ్ళి ఒక టీంలో వేసి
ఆ లీడర్ అయిన ఒక మేల్ డిజైనర్కి ఇషికని పరిచయం చేసి తనకి కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. ఇషిక రావటంతోనే గోపి కోసం వెతికింది, కానీ అతను ఎక్కడా కనిపించకపోవటంతో బహుశా నేను ఒక ఎంప్లాయీని కాబట్టి నన్ను కలవటానికి వచ్చుండరు అని అనుకుని మనసుకి సర్ది చెప్పుకుంది. కానీ ఎలా అయినా ఒక్కసారి సీఈఓతో మాట్లాడి థ్యాంక్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యింది. ఆ రోజు ఇషిక అందరినీ పరిచయం చేసుకుని అందరితో నవ్వుతూ మాట్లాడి ఫ్రెండ్షిప్ కూడా చేసింది. తను అనాథ అని తెలియగానే తన టీంలో వాళ్ళందరూ జాలి చూపిస్తుంటే అది ఇష్టం లేని ఇషిక, నాకు మీ జాలి అవసరం లేదు, ఫ్రెండ్షిప్ చాలు అని సున్నితంగా చెప్పే వాళ్ళ దృష్టిలో ఇషిక క్యారెక్టర్ మరో ఎత్తు పైకి వెళ్ళేలా చేసింది. సీసీటీవీ ఫుటేజ్లో ఇదంతా చూస్తున్న ఇవాన్ నవ్వుకుంటూ, ఇప్పటి నుంచి మొదలవుతుంది నీ ప్రయాణం నాతో అని అనుకున్నాడు. ఆఫ్టర్ 2 days తాజ్ ఫలక్నామాలో ఇవాన్ తన కంపెనీ యానివర్సరీకి ఇస్తున్న పార్టీలో ఎర్రబడిన కళ్ళతో, నరాలు తేలిన చేతులతో ఎంత కోపంగా ఉన్నాడో తను తీసుకునే శ్వాసే చెప్తూ ఇషిక ఎదురుగా నిలబడి ఒక పౌడర్ ప్యాకెట్ పట్టుకుని, ఇది నువ్వు వెయిటర్కి ఇచ్చి నేను డ్రింక్ చేసే గ్లాసులో మిక్స్ చేయమని చెప్పావా అని పళ్ళు బిగబెట్టి అడిగాడు. ఇషిక అయోమయంగానే అవును అనటం ఆలస్యం. ఇవాన్ ఆవేశంగా ఇషిక చెంప మీద ఫోర్స్గా కొట్టగానే ఇషిక వెళ్ళి 5 అడుగుల దూరంలో కింద పడి పెదవి చిట్లి రక్తం వస్తూ ఉంటే ఏడుస్తూ సార్ అని అంది. ఇదంతా చూస్తూ ఉన్న నిషా పెదవుల మీద ఈవిల్ స్మైల్ నిలిచింది. తను అనుకున్నది జరిగిందన్న గర్వంతో. అసలేం జరిగిందో తెలియాలంటే మనం మళ్ళీ 2 రోజుల ముందుకు వెళ్ళాలి, కాబట్టి వెళ్దాం పదండి. ఇషిక ఆఫీస్లో జాయిన్ అయిన 2వ రోజు సాయంత్రం నిషా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని లిఫ్ట్లో కిందకు వెళ్తున్న సమయంలో ఇషిక కూడా అదే లిఫ్ట్ ఎక్కింది. తన ఫ్లోర్లో బస్ మిస్ అవుతుందని. సడన్గా అక్కడ ఇషికని చూసిన నిషా కళ్ళు పెద్దవి చేసి, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది. అప్పటికే లిఫ్ట్లో ఇంకొందరు కూడా ఉండటంతో నిషా ఇవాన్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసిన రెస్పెక్ట్తో ఒక పక్కన నిలబడితే ఇషిక అసలు నిషాని గమనించుకోలేదు. ఇప్పుడు నిషా వాయిస్ వినగానే ఇషిక తల వెనక్కి తిప్పి, మీరేంటి ఇక్కడ అని షాకింగ్గా అడిగింది. ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు, నువ్వేంటి ఇక్కడ అని నిషా సీరియస్గా అడిగింది. ఇంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో అందరూ బయటికి వెళ్ళిపోయాక ఇషిక కూడా బయటికి వెళ్తూ, నేనిక్కడ వర్క్ చేస్తున్నాను మేడం, మరి మీరు అని చిరునవ్వుతో అడిగింది. నిషా వాట్ అంటూ ఆశ్చర్యపోయి, అంటే ఇవాన్ దీనిని ఏకంగా తీసుకువచ్చి తన ఆఫీస్లోనే పెట్టుకున్నాడా, ఎందుకు ఇలా మారిపోతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇషిక నిషాని గట్టిగా మేడం అని పిలవటంతో నిషా తేరుకొని ఇవాన్ గురించి చెప్పడం ఇష్టం లేక, నేను ఇక్కడ మోడల్ అని చెప్పి, చూడు నువ్వు నీ హద్దుల్లో ఉండు, నా బాయ్ ఫ్రెండ్ దగ్గర ప్రవర్తించినట్టు అతిగా చేయకు, నా బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉండు, తను నీతో మాట్లాడాలని ప్రయత్నించినా నువ్వు మాత్రం మాట్లాడకూడదు, పొరపాటున అతనిని నీ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తే నీకు జీవితం లేకుండా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే నిషా మాటలు అర్థం కాని ఇషిక భుజాలు ఎగరేసి, ఏంటో అసలేమీ అర్థం కాలేదు ఈ మేడం మాటలు అని అనుకొని తనపాటికి తను వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇవాన్ బిజీగా ఉండటంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడలేదు. తర్వాత రోజు ఇషిక మాట్లాడాలి అని గోపిని కలవాలనుకొని తన టీం లీడర్ని అడిగితే అతను వెటకారంగా నవ్వుతూ, వాళ్ళు మనల్ని కలవరు, మనం వాళ్ళ కింద ఎంప్లాయీస్ మాత్రమే, కాబట్టి ఎక్కువ ఆశలు పెట్టుకోకు, నువ్వు కూడా మన సార్కి పడిపోయావేమో, ఆయన కోపం గురించి నీకు తెలియదు, అనవసరంగా రిస్క్లో పడతావు అని హెచ్చరించాడు. ఇషిక ఇవాన్ వైపు అట్రాక్ట్ అవ్వటం నచ్చక. ఇషిక అయోమయంగా, అయ్యో లేదు సార్, నేను జస్ట్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను అంతే, దానికే అడిగాను అని అంటే అతను కళ్ళు చిన్నవి చేసి, థ్యాంక్ యూ ఎందుకు అని అడిగాడు. అది సార్ అంటూ ఇషిక అమాయకంగా జరిగింది మొత్తం చెప్పి, ఆయనకి నేను తెలుసంట, మరి నాకు కూడా ఆయన తెలిసే ఉంటుంది కదా, సో సార్కి థ్యాంక్ యూ చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అని అంది ఇషిక. వాట్, నీ గురించి సార్కి తెలిసాక కూడా నీకు ఈ జాబ్ ఇచ్చారా అని అతను షాక్ అయ్యి అడిగితే ఇషిక మొహం చిన్నగా చేసి, ఏమైంది సార్, నా గురించి తెలిస్తే నాకు జాబ్ ఇవ్వరా, నేను ఈ జాబ్కి అన్ఫిట్నా ఏంటి, జాబ్ ఇవ్వాల్సింది టాలెంట్ చూసి కానీ వెనక బ్యాక్గ్రౌండ్ చూసి కాదు కదా సార్ అని అంది. ఏమో అదంతా నాకెందుకు కానీ సార్ని కలవటం అయితే కుదరదు, సార్ ఎప్పుడు బిజీగా ఉంటారు
ఆయన మనల్ని కలవటానికి ఒక పర్ఫెక్ట్ టైం అంటూ ఫిక్స్ చేస్తారు. అప్పుడే కలుస్తారు. మన ఇష్టానికి మనం వెళ్ళలేము. నువ్వు ప్రయత్నం చేసినా వృధానే అని అంటూ ఉండగానే గోపి అందరినీ కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. అందరూ ఏమైందో అనుకుంటూ కాన్ఫరెన్స్ హాల్లోకి చేరగానే గోపి లోపలికి వచ్చి, రేపటికి మన కంపెనీ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. సో కంపెనీ యానివర్సరీ చాలా గ్రాండ్గా చేయాలని మన CEO సార్ ఫిక్స్ అయ్యారు. తాజ్ ఫలక్నామాలో రేపు 6 గంటలకి పార్టీ మొదలవుతుంది. అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఒక్కరు కూడా మిస్ కావటానికి లేదు. రేపు డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ థీమ్. బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే మీరు డ్రెస్సెస్ వేసుకొని రావాలి. రేపు ఆఫ్టర్నూన్ నుంచి కంపెనీ మీకు లీవ్ ఇస్తుంది. సో 6 గంటలకి మీరు వెన్యూకి చేరుకోవాలి అని చెప్పి రిసెప్షన్లో ఎంట్రన్స్ పాస్లు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాక అందరి మధ్య గుసగుసలు మొదలయ్యాయి. అప్పటికే గోపిని చూసిన ఇషిక తనతో మాట్లాడాలి అనుకుంది, కానీ కనీసం గోపి తన వైపు చూపు కూడా తిప్పకపోవడంతో నిరాశగా, అయినా వీళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, నాతో ఎందుకు మాట్లాడతారు? సార్ అన్నది నిజమే, నా రేంజ్లో నేనుండాలి, అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోకూడదు అని అనుకుంది. ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న ఇవాన్ ఈషిక కళ్ళల్లో క్షణానికి ఒకసారి మారుతున్న రంగులు చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంతలో నిషా పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వచ్చి ఇవాన్ని పిలుద్దామనుకుంది, కానీ ఇవాన్ కళ్ళల్లో మెరుపు, పెదవుల్లో చిరునవ్వు చూసి ఎందుకో అనుమానం వచ్చి చప్పుడు చేయకుండా ఇవాన్ వెనక నిలబడి ఇవాన్ చూస్తున్న వైపు చూసింది. అక్కడ ఇవాన్ ఈషిక రూపం మాత్రమే జూమ్ చేసి మరీ చూస్తూ ఉండటం చూసి తట్టుకోలేక మనసులో, ఇవాన్ ఖచ్చితంగా దీనికి అట్రాక్ట్ అవుతున్నాడు, ఇలానే కొనసాగితే నన్ను ఎడమకాలితో తంతాడేమో, అలాంటి పరిస్థితి రాకూడదంటే రేపటితో దీని చాప్టర్ క్లోజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి అంతే చప్పుడు కాకుండా బయటికి వెళ్ళిపోయి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈషిక తన టీం లీడర్తో మాట్లాడుతూ ఉండటం చూసి, ఎస్, వీడు నాకేమైనా పనికి రావచ్చు, వీడి ద్వారా ఇషికని ఇవాన్ దృష్టిలో బ్యాట్ చేయొచ్చు అని ఫిక్స్ అయ్యింది. దానికి తగ్గట్టు అప్పటికప్పుడు తన బ్రెయిన్ ఆలోచన చేయటంతో ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి దానిని ఇంప్లిమెంట్ చేస్తే ఇవాన్ దృష్టిలో ఇషిక జీవితాంతం ఒక మోసగత్తిగా మిగిలిపోతుంది. అప్పుడు ఇవాన్ తన వైపు చూడటం కాదు కదా, తన పేరు తలుచుకోవటానికి కూడా అసహ్యించుకుంటాడని, అలానే చేయాలని ఫిక్స్ అయ్యి దానికి సహాయం కోసం ఎవరినైనా ఉపయోగించుకోవాలి అనుకుంది. ఇక ఇవాన్ మనసులో, రేపు నన్ను చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నన్ను చూడగానే నీ కళ్ళల్లో ఎక్సైట్మెంట్ నేను చూడాలి, ఎందుకో తెలియదు నీ కళ్ళు నాకు భలే నచ్చేస్తున్నాయి, ఆ కళ్ళని చూసి బ్రతికేయచ్చు అనిపిస్తుంది, ఎన్ని భావాలు పలికిస్తున్నావు, క్షణానికి ఒక భావం అని అనుకుంటూ ఉండగా గోపి లోపలికి వచ్చి, సార్ మీరు చెప్పినట్టే చేశాను అనగానే ఇవాన్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి, పార్టీ అరేంజ్మెంట్స్ కూడా చూసుకో గోపి, చిన్న పొరపాటు కూడా జరగకూడదు, గెస్ట్స్ కూడా వస్తారు అని చెప్పడంతో గోపి సరే అని చెప్పాడు. అలా ఆ రోజు ముగిసి ఇంటికి వెళ్తున్న ఇషిక, బ్లాక్ థీమ్ వైట్ థీమ్ అన్నారు, కానీ నా దగ్గర అలాంటి డ్రెస్సెస్ ఏమీ లేవు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, షాపింగ్ చేయడానికి కూడా మనీ లేవు, అడ్వాన్స్ ఇచ్చిన మనీ మొత్తం ఆ సార్కి ఇచ్చేశాను అని ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకునేసరికి ఇషిక కోసం ఏదో పార్సిల్ వచ్చిందని తను రావటంతోనే ఇషిక చేతిలో పెట్టారు మేనేజర్. తన కోసం ఎవరు పార్సిల్ పంపించి ఉంటారు, తనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా, తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేకపోవడంతో భయపడి ఆ పార్సిల్ తనకి వద్దని చెప్పింది. మేనేజర్ ఆ మాటలకి ఆశ్చర్యపోయి, ఇదేంటి ఇషిక, నీ కోసం వచ్చిన పార్సిల్ వద్దని చెప్పటం ఏంటి, అందులో ఏమైనా ఉన్నాయేమో చూసుకో, అవసరం లేకపోతే పడేసేయి, అంతేకాని చూడకుండానే పడేయటం ఏంటి అని చెప్పటంతో ఇషిక సరే అని తల ఊపి తన రూమ్కి వెళ్ళి ఆ పార్సిల్ ఓపెన్ చేయగానే అందమైన బ్లాక్ కలర్ పార్టీ వేర్ శారీ, దానికి అటాచ్డ్ బ్లౌజ్ కూడా ఉండటంతో ఆశ్చర్యపోయి, ఏంటిది, ఎవరు పంపించి ఉంటారు అనుకుంటా అందులో ఒక స్లిప్ ఉండటంతో ఆశ్చర్యంతో అది తీసి చదివి ఆశ్చర్యపోయింది. దాని సారాంశం, నువ్వు తప్పకుండా రేపు ఈ శారీ కట్టుకొని వెళ్ళాలి, నిన్ను ఈ చీరలో చూడటం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అందమైన అక్షరాలు ఇంగ్లీష్లో రాసి ఉండటంతో, ఎవరై ఉంటారు నాకు శారీ పంపించింది, ఖచ్చితంగా ఆఫీస్లో వాళ్ళే, లేకపోతే పార్టీ గురించి తెలియదు కదా, కానీ ఈ శారీ అవసరం లేదు నాకు అని అనుకుంటూ ఉండగా తన ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఎవరై ఉంటారు అంటూ ఇషిక మెసేజ్ ఓపెన్ చేయగానే అది ఇవాన్ నుంచి అని ప్రొఫైల్ పిక్ చూడటంతో
ప్రొఫైల్ పిక్ చెప్పటంతో అందులో సారాంశం చదివి ఆశ్చర్యపోయింది. ఆ సారాంశం ప్రకారం, నువ్వు నాకు ఇచ్చిన మనీతోనే నీకోసమే శారీ కొన్నాను. ఈరోజే తెలిసింది నీ కంపెనీలో ఏదో పార్టీ ఉందని. నీ శ్రేయోభిలాషిగా శారీ పంపించాను. అంతే తప్ప ఎక్కువగా ఊహించుకోకు. నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో డోంట్ వరీ. నాకు ఒక్కసారి ఒకరికి పెట్టిన మనీ వెనక్కి తిరిగి తీసుకోవటం ఇష్టం ఉండదు. అందుకే ఇలా చేశాను అని అక్కడితో చాట్ ఎండ్ చేయటంతో ఇషిక ఇవాన్ క్యారెక్టర్ గురించి ఒక అంచనాకి రాలేక, ఈ మనిషి నాకు అస్సలు అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చే వరకు డైలీ వచ్చి నన్ను చంపుకు తిన్నాడు. ఇచ్చేశాక నాకు ఆ మనీ అవసరం లేదని నాకే తిరిగి శారీ కొన్నాడు. అదేదో ఆ మనీనే ఇచ్చుంటే హ్యాపీగా ఆశ్రమంలో ఇచ్చి ఉండేదాన్ని కదా అని మూతి తిప్పుకొని అనుకొని చీరని తడిమింది. అది చాలా స్మూత్గా తగలటంతో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ శారీ మాత్రం సూపర్గా ఉంది సార్. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎంతైనా డబ్బున్న వాళ్ళు కదా అని పెదవి విరిచి అనుకుని ఆ శారీ భుజం మీద వేసుకొని అక్కడ ఉన్న కిటికీలో తన రూపాన్ని చూసుకుంది. ఆ శారీ తనకి బాగా నచ్చటంతో రేపు పార్టీకి అదే కట్టుకోవాలని ఫిక్స్ అయ్యి థ్యాంక్ యూ అన్న మెసేజ్తో పాటు స్మైలీ సింబల్ కూడా ఇవాన్కి పంపించి ఆఫ్లైన్ అయిపోయింది. తర్వాత రోజు అనుకున్నట్టుగా సాయంత్రం పార్టీ మొదలైతే ఫోన్లోనే అన్నీ మాట్లాడుతూ రెడీ అవుతూ తన డిజైన్ చేసిన శారీలో ఇష్కని ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు ఇవాన్. కానీ అక్కడ నిషా ఇషికకి అగైనెస్ట్గా తన ప్లాన్ ఇంప్లిమెంట్ కూడా చేయడానికి సిద్ధమైందని తెలియలేదు. అప్పటికే ఇవాన్ నిషా మీద పూర్తిగా శ్రద్ధ తగ్గించి ఇషికని తన మనసులో ముద్రించుకుపోయేలా తన గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాడు. ఇక్కడ ఇషిక కూడా బ్లాక్ కలర్ శారీలో అందంగా రెడీ అయి వితౌట్ మేకప్, జడ వేసుకోకుండా జుట్టుని పూర్తిగా వదిలేసి బొట్టు కుంకుమ కళ్ళకి కాటుక మాత్రం పెట్టుకొని చాలా సింపుల్గా రెడీ అయి క్యాబ్ బుక్ చేసుకుని పార్టీ జరుగుతున్న హోటల్కి చేరుకుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.